నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం విడుదల సందర్భంగా అమెరికాలోని ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. 100వ చిత్రం కావడంతో గౌతమిపుత్ర శాతకర్ణి పేరుతో ఉన్న 100 టీ-షర్ట్స్ విడుదల చేశారు అభిమానులు. సినిమా విడుదల రోజున 100 కార్లతో ఊరేగింపు తీస్తామని తెలిపారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని మా బాలయ్యకి అందిస్తున్న కృషి గారికి మొట్టమొదటిగా మా అభినందనలు. సో నెక్స్ట్ మా బాలయ్య బాబు 100వ చిత్రం 12వ తారీఖున రిలీజ్ అవుతున్న సందర్భంగా ఇక్కడ ఇవాళ డెట్రాయిట్లో 100 టీ-షర్ట్లు రిలీజ్ చేసాం. సో నెక్స్ట్ 12వ తారీఖున ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా థియేటర్కి వెళ్ళి భారీ ప్రోగ్రామ్స్ చేపడుతున్నాం. సో ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా బాలయ్య మాకు అందిస్తున్నందుకు మేమంతా చాలా గర్విస్తున్నాం. తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి సినిమా చేయాలి అనే ఆలోచన వచ్చినందుకు మా బాలయ్యకి మొట్టమొదటి మా అభినందనలు. ఇలాంటి చిత్రాలు మరెన్నో మాకు అందించాలని కోరుకుంటూ డెట్రాయిట్లో మనం గౌతమిపుత్ర శాతకర్ణి టీ-షర్ట్స్ రిలీజ్ చేశామండి. సో 100వ చిత్రం మన బాలయ్య 100వ చిత్రం కోసం అందరూ ఎంతో వెయిట్ చేసాం. సో ఇంకా 2 రోజుల్లో సంక్రాంతి మనకి బాలయ్య ఫ్యాన్స్ మెయిన్ 2 రోజుల ముందే సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి మొదలవుతుంది. మనం ఇంకా నుంచి ఈ 100వ చిత్రం 100 టీ-షర్ట్లు ఈరోజు రిలీజ్ చేసాం. ఇక బాలయ్య గారి డెట్రాయిట్కి ఉన్న అనుబంధం ఇంకా అది చెప్పలేంది. ఆయన ఎప్పుడు వచ్చినా అమెరికా డెట్రాయిట్కి వస్తారు. అదేవిధంగా ఇక్కడ చేసిన ప్రోగ్రామ్స్ కానీ బసవతారకం ట్రస్ట్కి కానీ మనం చేసినవి చాలా ఉన్నాయి. ఈసారి కూడా 100వ చిత్రం సక్సెస్ మీట్ రోజు డెఫినెట్గా మేము కూడా మళ్ళా చారిటబుల్ ఈవెంట్ ఒకటి చేసి మా అభిమానాన్ని మేము చాటుకుంటాం. యాజ్ బాలయ్య ఫ్యాన్స్ వీ ఆల్వేస్ డూ సర్వీస్. నందమూరి అభిమానులకి ఇది పండుగ దినం. సో మనము ఎన్నో కాలం నుంచి వెయిట్ చేస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి రాబోతుంది. దేశం మేసం తిప్పుదాం. ఇది మేము చిన్నప్పటి నుంచి అమరావతిలోనే ఉన్నాము. కాకపోతే మాకు కూడా తెలియని చరిత్ర శాతకర్ణులు. శాతవాహనులు పరిపాలించారన్నారు కానీ శాతవాహనులు నిజంగా ఇంత గొప్పవాళ్ళ అని మన చరిత్ర చాటి చెప్పే సినిమానే గౌతమిపుత్ర శాతకర్ణి. ఇంకా చాలా చరిత్ర ఉంది. గౌతమ బుద్ధుడు ఎందుకు అమరావతి వచ్చాడు, ఎందుకు అక్కడ ధ్యాన కట్టడం ఇవన్నీ ఎందుకు చేశాడు, ఇంకా చరిత్ర చాలా ఉంది. Be proud to be a Balaya fan to take this story. And అందరం జై బాలయ్య, జై బాలయ్య.